మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏడీఏ పరిధిలోని ఆత్మ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన రౌతు సత్తయ్య మాట్లాడుతూ నా మీద నమ్మకం విశ్వాసం ప్రగాఢమైన నమ్మకంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి ఇతర ప్రజా ప్రతినిధులు 3 మండలాల నాయకుల ఆదరణ అభిమానులతో ఆశీర్వాదంతో నన్ను ఆత్మ కమిటీ చైర్మన్ గా పదవి ఇచ్చి నాకు రైతులకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అదేవిధంగా 3 మండలాలలో ఉన్న రైతు సంక్షేమం అభివృద్ధికై ఎంపీ వంశీకృష్ణ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆశీర్వాదాలు తీసుకుంటూ రైతు అభివృద్ధికై పాటుపడతారు ఆయన అన్నారు. సత్యన్న కాసిపేట మండలం మరి ఆత్మ చైర్మన్గా బెల్లంపల్లి తాండూరు కాసిపేట మండలాలకు 3 మండలాలకు గాను మొన్న ఎన్నిక చేయడం జరిగింది. మరి నిజంగా ఇది రైతు సేవ చేయడానికి నాకు నా సీనియారిటీకి ఇచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇది మరి ఒక పెద్ద మనిషిగా తను సేవ చేయగలుగుతాడు అని నాకు ఈ ఆత్మ చైర్మన్ ఇచ్చినటువంటి గడ్డం వినోద్ వెంకటస్వామి గారికి మా ఎమ్మెల్యే గారికి నా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియపరుస్తున్నా. మరి అలాగే ఇది 2006 నుండి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి ఆత్మ సంస్థ. మరి ఇది కేంద్ర ప్రభుత్వంతోని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరుగుతున్నటువంటి సంస్థ. మన దగ్గర కూడా మరి 28 స్టేట్లలో కూడా ఈ ఆత్మ సంస్థ అనేది నిర్వహణ జరుగుతుంది. మరి గత పాలక నిర్లక్ష్యం వల్ల బట్టి ఈ మత్స్య పరిశ్రమ కోసం కానివ్వండి, ఉద్యాన వనాల కోసం కానివ్వండి, పట్టు పురుగుల పరిశ్రమ కోసం కానివ్వండి, ఇటు వెటర్నరీ పశు సంవర్ధక దానికోసం కానివ్వండి, ఇంకా ఏమున్న వ్యవసాయ సాంకేతిక అభివృద్ధి కోసం వ్యవసాయ కొత్తదనాన్ని చేసి వ్యవసాయదారులకు రైతులకు అత్యుత్తమ ఫలితాలు అత్యుత్తమ పంటలు అందించడానికి గాను తప్పకుండా నా వంతు కృషి చేస్తానని మరి గత పాలకులు గత ప్రభుత్వంలో చాలామందికి కూడా ప్రభుత్వ నిధులు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా వారు వాడుకోనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మిస్యూజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారికి నిజంగా కూడా అగ్రికల్చర్ కోసం అవగాహన చేసేవాళ్ళు వ్యవసాయ పరంగా ఏ పనిముట్లు వస్తాయి, ఏమేమి వస్తాయి అవన్నీ కూడా చేసి మరి వ్యవసాయ భూములు కూడా ఏ భూమిలో ఏ పంట వేయాలి, ఏ భూమిలో ఏ పంట అయితే అభివృద్ధి చెందుతుంది, ఏవైతే మనం ఏ విత్తనాలు తీసుకుంటే సబ్సిడీ ధరలకు వస్తాయి, ఏ ఎరువులు సబ్సిడీ ధరలకు వస్తాయి అనేది కూడా ఎక్కువ మంది రైతులకు తెలియదు. ఇది ఆత్మ అనేది ఇంతకుముందు నామకా వాస్తే ఉన్నదే తప్ప పబ్లిక్లో తీసుకుపోయి అవగాహన కల్పించినటువంటి నాయకులు కరువైపోయారు. ఇప్పుడు అలా కాకుండా 3 మండలాల్లో కూడా నేను రైతులందరితోని ఏకాగ్రతగా ఉండి తప్పకుండా రైతులను మోటివేషన్ చేసి ఏ ప్రభుత్వ పథకం వచ్చినా ఎటువంటి పథకాలున్నా రైతులకు అందేలా తప్పకుండా నేను నా వంతు సహాయాన్ని నా వంతు కార్యక్రమాన్ని 1985 నుండి కూడా కాంగ్రెస్లో యువజన విభాగం నుండి కూడా పనిచేస్తున్నటువంటి నాయకుడిని. మరి 1985-86 ప్రాంతంలో నేను కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా యూత్ కార్యదర్శి కూడా పనిచేసిన సందర్భం. తర్వాత కొద్ది రోజులు 2000 పీరియడ్లో ఉమ్మడి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేసినటువంటి నేపథ్యం. మరి కాంగ్రెస్ పార్టీలో అత్యధిక అనుభవం ఉంది నాకు. తప్పకుండా ఈ పనికి ఇతనైతేనే ఆమోదయోగ్యుడు, తప్పకుండా పనిచేస్తాడు అనే ఉద్దేశంతోనే రైతులకు దాని వ్యవసాయ అనుబంధ సంఘాలకు కూడా తప్పకుండా మేలు చేస్తాడనే ఉద్దేశంలో నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. నేను గత 40 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నా. ఆ కష్టానికి ఫలితమే ఇది అని కూడా ఈ సందర్భంగా నేను మీ మీడియా ద్వారా తెలియదు. ఈ సందర్భంలో మరి వినోద్ గారు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందంజలో ఉంటారు. మరి ఇప్పుడు వ్యవసాయ పనులు స్టార్ట్ అయ్యేటువంటి సందర్భం కాబట్టి తప్పకుండా రైతులకు రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ విధానంలో కృత్రిమ పద్ధతిలో చేసినట్టయితే మేలు జరిగేటువంటి అవసరాలు ఉంటాయి. మరి ఎరువులను తగ్గించి కృత్రిమ ఎరువుల ద్వారా పండించినటువంటి అయితే పంటలు కూడా అధిక దిగుబడి
సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఏ రకంగానైతే ఏ పంటలకు ఏ ఎరువులు వేస్తే బాగుంటుంది, ఏ పంటలు ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుంది అనేది కూడా నేను తప్పకుండా రైతులకు కూడా 3 మండలాలలో కూడా రైతు వేదికలలో సమావేశం ఏర్పాటు చేసి వారికి కూడా అవగాహన సదస్సు అగ్రికల్చర్ అధికారులతోని కూర్చుండి తప్పకుండా చేయడం జరుగుతుందని కూడా ఉండండి. మా కాస్పేట మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 15 గ్రామ పంచాయతీలు కూడా ఏజెన్సీ గ్రామ పంచాయతీలే. అంటే గిరిజన మా మండలమే నిజంగా గిరిజన మండలం. 15 జీపీలు కూడా గిరిజన మండలాలు, ఏజెన్సీ మండలాలే, ఏజెన్సీ పంచాయతీలే మా మండలంలో. అయితే వాళ్ళకు కూడా గతంలో కూడా నేను స్ప్రింక్లర్లు కానీ అటువంటివి కూడా నేను ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా మరి ఈ పట్టు పురుగుల పరిశ్రమ కోసం అవగాహన కల్పించి తప్పకుండా గిరిజన ట్రైబల్ విలేజ్లలోకి వెళ్ళి వారందరికి కూడా ఏ రకమైన పంటలు వేయాలి, ప్లస్ ఈ పట్టు పరిశ్రమ కానీ ఇంకా ఈ ఉద్యానవన కేంద్రాలు కానీ ఈ మత్స్య శాఖ కానీ అక్కడ చెర్లు కూడా ఉన్నాయి, ఇక్కడ చేపల పెంపకం కానీ ఇటు పంట పొలాలు కానీ ఇటు పండ్ల కార్యక్రమం కానీ ఇటు ఈ పట్టు పురుగుల కార్యక్రమం కానీ వీటన్నిటికి కూడా అవగాహన కల్పించి తప్పకుండా ముఖ్యంగా ఏజెన్సీ మండలం గిరిజన గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 15 పంచాయతీలు గిరిజన పంచాయతీలే కాబట్టి తప్పకుండా వాళ్ళకు మోటివేషన్ కల్పించి ఇవన్నిటి కూడా వాళ్ళకు చేరి ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చి వీటన్నిటికి కూడా వారికి ప్రోత్సాహం కల్పించి మరి దాంట్లో సబ్సిడీలు కూడా వచ్చి వాళ్ళ పరిధిలోని బెల్లంపల్లి, తాండూర్, కాస్పేట మండలాల మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతు సోదరులు ఎంతోమంది పోటీలో ఉన్నా కానీ మరి కాస్పేట మండలంలో రౌతు సత్తన్న ఉన్నాడు, సీనియర్ నాయకులు. వారికి అయితే ప్రతి దానిపైన కూడా అవగాహన ఉంది, దీనిపైన కూడా అవగాహన ఉంది. మరి దీన్ని కూడా మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు అన్ని మన మారుమూల గిరిజన గ్రామాలు కూడా తీసుకెళ్ళి వీటన్నిటిని కూడా అమలు చేస్తాడనే ఉద్దేశంతో నాకు ఈ పదవి అప్పచెప్పినటువంటి ముఖ్యంగా మా వినోద్ ఎమ్మెల్యే గారికి, అలాగే మా కాస్పేట మండల నాయకులకు మరియు తాండూరు మండల నాయకులకు, బెల్లంపల్లి